మురుడేశ్వర ఆలయం కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో కలదు. ఈ ఆలయం అరేబియా సముద్రం ఒడ్డున ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన శివుని విగ్రహం ఉంది. ఈ ఆలయాన్ని రామనాగప్ప శెట్టి నిర్మించారు. Turn right onto Naveen Beach Road, then turn right. ఇప్పుడు ప్రస్తుతం నేను మురుడేశ్వర్లో ఉన్నాను. గోకర్ణ నుండి మురుడేశ్వర్కి వచ్చేసరికి రాత్రి సమయం 8 అయింది. టెంపుల్ అంటే బయట నుండి దర్శనం చేసుకొని వచ్చి రూమ్ చూసుకొని రూమ్లో స్టే చేయడం జరిగింది. ఇప్పుడు టైం 5:43 అవుతుంది. టెంపుల్ అన్నది 6 గంటల నుండి ఓపెన్ చేస్తారంట. అయ్యాను, ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి అయితే వెళ్తున్నాను దర్శనానికి. ఇక్కడ కనిపించేది మురుడేశ్వర్ లోకల్ బస్ స్టాండ్. ఈ లోకల్ బస్ స్టాండ్ పక్కనే నేను రూమ్ తీసుకున్నాను. ఇక్కడ నుండి దగ్గరలో ఒక 500 మీటర్ లోపలనే టెంపుల్ అన్నది ఉంటుంది. ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాను. మార్నింగ్ టైం లొకేషన్ అండ్ వెదర్ అయితే చాలా బాగుంది. ఇది నా సోలో ట్రిప్పు. టెంపుల్ దగ్గర అయితే చేరుకోవడం జరిగింది. ఈ టెంపుల్ యొక్క ఎంట్రన్స్ అండి. టెంపుల్ ఎంట్రన్స్ ఇది. ముందరేవో ఫ్రూట్ షాప్స్ ఉన్నాయి. పక్కన మొత్తం బీచ్. టెంపుల్ ఇంకా గుడి తలుపులు అన్నవి ఓపెన్ చేయలేదు. ఇంకా వాళ్ళైతే టైమింగ్ నాకు 6 చెప్పారు. మొత్తానికి మురుడేశ్వర ఆలయ దర్శనం అయితే కంప్లీట్ చేయడం జరిగింది. మురుడేశ్వర ఆలయంలో శివలింగం మరియు నంది దర్శనమిస్తాయి. గర్భగుడిలో అయితే శివలింగం ఉంటుంది. మరి బయటి ఆవరణలో దత్తాత్రేయ స్వామి మరియు గణపతి, అదేవిధంగా హనుమాన్, అదేవిధంగా శని దేవుని విగ్రహం, అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం కూడా మనకు గుడి ఆవరణలో కనిపిస్తాయి. దర్శనం కంప్లీట్ చేసి ఎగ్జిట్ అయితే అవ్వడం జరిగింది. ఇక్కడ నుండి మనకి శివ స్టాచ్యూ గుడి వెనుక వైపుగా ఉన్న శివుని పెద్ద విగ్రహానికి రోడ్ ఇక్కడ నుండి అయితే వెళ్తున్నాను. ఇప్పుడు సన్లైట్ రావడం వల్ల వ్యూ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు అంటే నేను తీసుకున్న వీడియో ఈ శివుని విగ్రహం యొక్క ఎత్తు వచ్చి 123 ఫీట్స్ అని చెప్పొచ్చు.
పురాణాల పరంగా రావణాసురుడు ఘోరమైన తపస్సు చేస్తే అతని తపస్సుని మెచ్చి శివుడు ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటాడు. అప్పుడు రావణాసురుడు ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. శివుడైతే ఆత్మలింగాన్ని ఇస్తాడు, కానీ ఒక షరతు. అది ఏంటంటే ఈ లింగాన్ని లంక వెళ్ళేంత వరకు లింగం నేలపైన పెట్టద్దు అని. ఆత్మలింగం రావణాసురుడు దగ్గర ఉంటే లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయని దేవతలందరూ విష్ణుమూర్తిని వేడుకుంటారు. ఆ సమయంలోనే బాలగణేశుడు పిల్లాడి రూపంలో ఎదురు పడతాడు. విష్ణుమూర్తి సూర్యుడికి అతని చక్రాన్ని అడ్డుపెట్టి సాయంత్రం అయ్యేట్టు చేస్తాడు. రావణాసురుడు తన చేతిలో ఉన్న ఆత్మలింగాన్ని బాలగణేశుడి చేతిలో పెట్టి సంధ్యావందనం చేస్తాడు. ఆలోపే బాలగణేశుడు ఆ లింగాన్ని అయితే నేల పైన పెట్టేస్తాడు. అంతే. రావణుడు ఇంతలో ఎంత ప్రయత్నించినా లింగం అసలు జరగదు. కోపంలో లింగం పైన వస్త్రాన్ని పారేస్తాడు. అక్కడ మురుదేశ్వర్ వెలుస్తుంది. Qué van a dar el pie allá.